బ్రేకింగ్ న్యూస్. పురపాలక సంఘాల పరిపాలన పట్టణాభివృద్ధి శాఖపై కీలక సమీక్ష జరిపారు సీఎం రేవంత్ రెడ్డి. సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో సీఎం సలహాదారుతో పాటు సీఎస్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై అధికారులకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. నగరంలో స్మార్ట్ పోల్స్ ఏర్పాటుపై అధ్యయనం చేయాలన్నారు. నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్ సమీపంలో మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. అడ్వర్టైజింగ్ బోర్డుల ఏర్పాటుపై జాగ్రత్త తీసుకోవాలన్నారు సీఎం రేవంత్. జీహెచ్ఎంసీ విభజన కారణంగా తలెత్తిన పలు సమస్యల పరిష్కారానికి పలు సూచనలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. త్వరలోనే ప్రతి జోన్లో పర్యటిస్తారన్న ఆయన రోడ్లు శుభ్రంగా లేకపోతే అధికారులను అక్కడికక్కడే సస్పెండ్ చేస్తానన్నారు. కమిషనర్లు, జోనల్ కమిషనర్లు ఉదయాన్నే ఫీల్డ్లో ఉండాలన్నారు. నూతనంగా ఎన్నికైన మేయర్, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లకు ఒకరోజు శిక్షణ ఇవ్వాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రవణ్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శ్రవణ్. మున్సిపల్ శాఖ పైన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా కీలకమైనటువంటి సమావేశం నిర్వహించారు. ఇందులో 3 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి కమిషనర్లు, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ తో పాటు సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్గా ఉన్నటువంటి శ్రీజ, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి కమిషనర్ అయిన వినయ్ కృష్ణారెడ్డితో కీలక సమావేశం నిర్వహించారు. దీంతో హైదరాబాద్లో చేపట్టాల్సినటువంటి అభివృద్ధి పనులు, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపైన ఆయన కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. గ్రేటర్ హైదరాబాద్తో పాటు సైబరాబాద్, మల్కాజ్గిరి 3 కార్పొరేషన్ల పరిధిలో శానిటేషన్ పైన కీలకమైనటువంటి దృష్టి పెట్టాలి. ఒకవేళ శానిటేషన్ పైన అశ్రద్ధ వహిస్తే మాత్రం అక్కడికక్కడే అధికారులను నేను సస్పెండ్ చేస్తా. గ్రౌండ్ లెవెల్లో నేను కొన్ని రోజుల్లో తిరుగుతాను. హైదరాబాద్లోని రోడ్ల మీద నేను తిరుగుతాను, సైబరాబాద్కి సంబంధించిన రోడ్ల మీద కూడా నేను తిరుగుతాను. దాంతోపాటు మల్కాజ్గిరికి సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి రోడ్ల మీద కూడా నేను తిరుగుతాను. అక్కడ రోడ్ల మీద చెత్త కనబడితే అక్కడ ఉన్నటువంటి అధికారులు, అది జోనల్ కమిషనర్ కావచ్చు, దానికి డిప్యూటీ కమిషనర్లు కావచ్చు, కింద ఉన్నటువంటి అధికారులు కావచ్చు, వాళ్ళని అక్కడికక్కడే సస్పెండ్ చేయాలని ఆదేశాలు ఇస్తారు అనేది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలకమైనటువంటి సమావేశంలో ఇచ్చినటువంటి అంశం. దాంతోపాటు నెక్లెస్ రోడ్ కి సంబంధించినటువంటి రైల్వే స్టేషన్ దగ్గర మల్టీ లెవెల్ కార్ పార్కింగ్, ఏ విధంగా అయితే కేబీఆర్ దగ్గర కార్ పార్కింగ్కి సంబంధించిన పెద్ద భవనాన్ని కట్టారో అట్లాంటి భవనమే ఇక్కడ కూడా నిర్మించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. అడ్వర్టైజ్మెంట్ మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సాధించాలి. ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయానికి ఏ విధంగా గండి పడుతుంది దానిపైన ప్రత్యేక శ్రద్ధ పట్టాలనేది ఆయన సూచించారు. దాంతోపాటు మరో కీలకమైనటువంటి అంశం, ఆఫ్ ద రికార్డులో మనకి అందిన సమాచారం, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన ఎన్నికల నిర్వహణ పైన కూడా ఆయన అధికారులతో కొంత ఆఫ్ ద రికార్డులో మాట్లాడినట్లు మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. ఇప్పటికే మున్సిపాలిటీకి సంబంధించి 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు సంబంధించి ప్రభుత్వానికి మంచి పేరు ఉంది. అందుకే ఈ పెద్ద మొత్తంలో సీట్లు సాధించుకోగలిగాం, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు కైవసం చేసుకోగలిగాం. కాబట్టి జీహెచ్ఎంసీ ఎన్నికలు, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన ఎన్నికలు, మల్కాజ్గిరి కార్పొరేషన్కి సంబంధించినటువంటి 3 కార్పొరేషన్కి సంబంధించిన ఎన్నికలు ఎంత తొందరగా అయితే అంత తొందరగా నిర్వహించాలనేది రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నట్లు మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. సో ఇప్పుడు సెన్సస్ ఇంకా పూర్తి అవ్వలేదు. సో ఒకవేళ సెన్సస్ పూర్తి కాకముందే జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్గిరికి సంబంధించిన ఎన్నికలు నిర్వహిస్తే ఏ విధమైనటువంటి లీగల్ ఇబ్బందులు వస్తాయని లీగల్కి సంబంధించినటువంటి అధికారులకు ఈ అంశాన్ని పంపారు. వాళ్ళు పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత ముఖ్యమంత్రికి తిరిగి నివేదిక ఇవ్వబోతున్నారు. ఒకవేళ ఎట్లాంటి ఇబ్బందులు లేకపోతే ఈ జూన్ లోపలనే పూర్తి స్థాయిలో మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఎన్నికలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ సమ్మర్ హాలిడేస్ అయిపోయి మళ్ళీ స్కూల్స్ స్టార్ట్ అయ్యే లోపు జీహెచ్ఎంసీతో పాటు సైబరాబాద్ కార్పొరేషన్, మల్కాజ్గిరి కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఎన్నికలు పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. లీగల్గా ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉంటాయనేది మనకు వాళ్ళ ప్రభుత్వానికి నివేదిక అందిన తర్వాత ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ మున్సిపాలిటీలు 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి రిజల్ట్ నెగటివ్గా వచ్చి ఉంటే జీహెచ్ఎంసీ ఎన్నికలు ఇంకొంచెం లేట్ అయ్యేటివి. కానీ పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. కాంగ్రెస్కి అత్యధికమైనటువంటి సీట్లు సంపాదించుకుంది. కాబట్టి జీహెచ్ఎంసీ ఎన్నికలు, సైబరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు, మల్కాజ్గిరి కార్పొరేషన్ ఎన్నికలు ఖచ్చితంగా జూన్ లోపలనే పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించినట్టు మనకి ఆఫ్ ద రికార్డులో ఉన్నటువంటి సమాచారం. దీనిపైనే
జిహెచ్ఎంసీతో పాటు ఇతర కార్పొరేషన్లకు సంబంధించినటువంటి కమిషన్లతో సమీక్ష నిర్వహించు. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరిలో శానిటేషన్తో పాటు రోడ్ల నిర్వహణ క్లీన్గా ఉండాలి. రోడ్ల మీదకి నేనే వచ్చి పరిశీలిస్తా. హైదరాబాద్ రోడ్లు చెత్తగా ఉంటే, గలీజ్గా ఉంటే, చెత్త ఉంటే అక్కడ అధికారులను సస్పెండ్ చేస్తా అంటే ఖచ్చితంగా ఎన్నికలకు వెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతున్నట్లయితే ఈ సమీక్ష తర్వాత మనకు క్లారిటీ వచ్చేటువంటి ఒక పరిస్థితి క్లియర్గా కనిపిస్తూ ఉంది. ప్రసాద్, థ్యాంక్ యూ శ్రవణ్.